మిరప చెట్టుకు కాస్తాయి టమాటకాయలు, టమాటకాయలు మిరప చెట్టుకు కాస్తాయి వంకాయలు, వంకాయలు అని పాట మార్చి పాడుకోవాలి కావచ్చు ఇప్పటి నుంచి వెళ్ళి. మరి అట్లనే కాసినాయి మిరప చెట్టుకు వంకాయలు టమాటకాయలు. అవును, ఇది నేను ఎన్నడూ చెప్పలేదు, ఇదేందయ్యా ఇది అని బతుకుంటే బ్రహ్మం గారు కూడా పరిశాన్ అయ్యేటోడు కావచ్చు ఈ ముచ్చటిని. ఎన్టీఆర్ జిల్లా తక్కెలపాడులో ఓ రైతన్న అన్ని చెట్ల తీరుగానే గీ చెట్టును కూడా సాలు తీసి నాటిండట. అన్ని చెట్లు పూతలు పూసి మిర్చికాయలు కాస్తే గీ చెట్టు తొండి చేసిందట. నలుగురికి నచ్చింది నాకు అసలే నచ్చదురా అని మహేష్ బాబు పాట ఉన్నట్టు నా రూటే సపరేట్ అన్నట్టు వంకాయలు టమాటాకాయలు కాసిందట. ఓర్ని ఇచ్చంత్రం పాడుగాను, లోకం ఉంటదా ముందట ముందట మునిగిపోతుందా అన్నట్టే పరిశాన్ అవుతున్నారట దీన్ని తీరు చూసిన జనాలు. మిరప చెట్టుకు ఏరేకాయలు కాసినాయంటే అది దేవుని మయమే కావచ్చు, కల్కి అద్భుతమే కావచ్చు అనే మాటలు మొదలుపెట్టిర్రట. ఇంకా ఇప్పటి వరకైతే ఎంటికలు ఇరబూసుకొని సిగమూగుడు, పసుపు కుంకుమలు చల్లి కొబ్బరికాయలు కొట్టుడు, కోళ్ళు గొర్రెలు కోసుడు సురువు కాలేదు ఇప్పటి వరకైతే. ఇక శాస్త్రం చదివిన పెద్ద సార్లు ఎందుకు ఈ చెట్టు ఇట్లా కాసింది అంటుగట్టినరా హైబ్రిడ్ ఇత్తనాలు తయారు చేసేటప్పుడు ఏమైనా గల్తీ అయి కల్తీ జరిగిందా అనేది పరీక్షలు చేస్తున్నారట. ఇవన్నీ కాకుండా ఇప్పుడు అంతా మల్టీ టాస్క్ రోజులు కాబట్టి చెట్లు కూడా మల్టీ వెజిటేబుల్ కాస్తున్నాయి అనేది తేల్చి చెప్తారట. ఇట్లనే అన్ని చెట్లు కాస్తే రైతులు తీరు పంటలు పెట్టుడు కాకుండా ఒక్క తీరు ఇత్తనాలే వేసి రకరకాల పంటలు తీస్తారు కావచ్చు రాబోయే రోజుల్లో. చూడాలి ఎట్లుంటుందో ముందు ముందు మరి.